విజయవాడలో పిస్టల్ దొరికిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మురళి అనే దుండగుడిని విచారిస్తున్నారు పోలీసులు. పిస్టల్ ఎందుకు తీసుకొచ్చాడు, ఎవరి కోసం తీసుకొచ్చాడు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకున్న హోటల్లోనే ఆరా తీస్తున్నారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు మురళి అనే వ్యక్తి. దుండగుడి నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. బెజవాడలో తుపాకీతో దొరికినటువంటి మురళి విషయం మీద పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. అతను ఎవరు, అతనికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా దాని మీద మొత్తానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నాగరాజు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అతని ఎట్లా అరెస్ట్ చేశారు, అతను తుపాకీ పెట్టుకుని తిరగడానికి కారణం ఏమి, ఎవరుగా భావిస్తున్నారు? అతను ఎంతవరకు అరెస్ట్ చేయలేదు. అయితే ఈరోజు ఉదయం సాధారణ తనిఖీల్లో భాగంగా మా సిబ్బంది అతన్ని ప్రశ్నించడంతో తుపాకీ చూపు బెదిరించి పారిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అతని మీద హత్యా ప్రయత్నం కింద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతని వివరాలు కూడా రిజిస్టర్లో చూసిన దాని ప్రకారం వరంగల్కి చెందిన మురళి అని తెలిసింది. అక్కడ కూడా తెలంగాణ పోలీస్ అధికారులతో కూడా అతను క్రిమినల్ హిస్టరీ ఉందని పరిశీలించడం జరుగుతుంది. అతనైతే బ్యారేజ్ వైపు పారిపోయాడని తెలిసింది. అంటే మీరు అతన్ని ఏ లొకేషన్లో గుర్తించడం జరిగింది, ఎందుకు అతని మీద స్పెసిఫిక్గా అనుమానం పడాల్సి వచ్చింది? స్పెసిఫిక్గా సాధారణ తనిఖీల్లో భాగంగా ఉన్న రూమ్స్ అందరినీ చెక్ చేయడం జరుగుతుంది. అనుమానంగా ఎవరైనా ఉందంటే వారిని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ అనుమానంగా అనిపించడంతో అతను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన సందర్భంలో అతను వెపన్ తీసి బెదిరించడం జరిగింది. అంటే ఎక్కడ అతన్ని ఫస్ట్ మీరు గుర్తించడం జరిగింది? అతను అదే రూమ్లో, బాలాజీ డార్మిటరీలో రూమ్ నెంబర్ 9లో. అంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకుంటే మావోయిస్ట్ సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అతని క్రైమ్ హిస్టరీ ఏమన్నా ఉందా? తెలంగాణ పోలీసులతో మాట్లాడితే ఏం చెప్పారు? అతని మీద ఇంతవరకు పోలీసు అధికారులు అయితే ఎక్కడ కేసు నమోదు కాలేదు, ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు. ఇది సాధారణ తనిఖీల్లో భాగంగా జరిగింది తప్ప ఎటువంటి ప్రత్యేక సమాచారం ఏమీ ఉండలేదు కాదు. అతని దగ్గర వెపన్ కంట్రీ మేడా, లేక ఏదైనా కంపెనీకి చెందిందా, లైసెన్స్ ఉందా లేదా, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? అతను అదుపులో తీసుకున్న తర్వాత ఆ వెపన్ వివరాలు తెలుస్తాయని నేను భావిస్తున్నాను. అంటే కంట్రీ మేడా లేక తెలీదు. మా సిబ్బంది చెప్పిన దాని ప్రకారం పిస్టల్ అని చెప్పారు. అది ఏమేడు ఏంటనేది దాన్ని పరిశీలించిన తర్వాత కానీ తెలియదు. అంటే తెలంగాణలో అతని అడ్రస్ ఏమైనా గుర్తించారా? ఎక్కడ, ఏ ఊరికి చెందినవాడు, ఏ లొకేషన్ అని? వరంగల్ అని తెలిసింది. వరంగల్ దగ్గరలో అతని గురించి ఎంక్వైరీ చేయడానికి కూడా ఒక టీం వెళ్ళడం జరిగింది. ఇది ప్రస్తుతానికి అతను వరంగల్కి చెందినటువంటి వ్యక్తిగా మురళిని భావించడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి తుపాకీ ఎందుకు పెట్టుకున్నాడు, ఏమనే దాని మీద పోలీస్ యంత్రాంగం విచారణ చేయడం జరుగుతోంది. అతనికి ప్రస్తుత ప్రాథమిక విచారణలో అతనికి క్రైమ్ హిస్టరీ ఏమీ లేనట్లుగా చెప్తా ఉన్నారు. అయితే అతను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికి కూడాను ఇంకా అతని మీద కేసు నమోదు చేయనందువలన అతని వివరాలు చెప్పడానికి పోలీసులు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితే మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. మొత్తానికి ఈ తుపాకీ దొరకడం అనేది విజయవాడ ఈ పోలీస్ స్టేషన్లో ఈ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బాలాజీ హోటల్ రూమ్ అండ్ గార్మెంట్, దీనికి సంబంధించినటువంటి ఈ రూమ్ నెంబర్ 9లో అతన్ని అంటే రూమ్లన్నీ తనిఖీలు చేస్తుండగా అతను ఇక్కడ దొరికాడని చెప్తా ఉన్నారు. ఈ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఈ బాలాజీ షిరిడి హోటల్ రూమ్లో ఆయన దొరకడం జరిగింది. కాబట్టి అతనికి ఇంకా దానికి సంబంధించి ఏవైనా దాంట్లో ఆ రూమ్లో ఏమైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు కానీ, లేకుంటే ఇంకేదైనా కూడా పేలుడు పదార్థాలు కానీ, ఆయుధాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు అక్కడికి వెళ్ళి వాటినన్నిటి ఆ రూమ్ అంతటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. మొత్తానికి అతనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకోసము తెలంగాణకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, విజయవాడ.